హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ రుచి లాక్స్. నేను మీ లావణ్య. ఈరోజు వీడియోలో ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంట్లో ఉన్న బంగాళదుంపలతో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అంతకంటే ముందు ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఆల్ అనే బటన్ పైన క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఈ పెద్ద బంగాళదుంపల్ని తీసేసుకోండి, పైన పొట్టు తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. అన్నీ అలాగే తీసుకోవాలి. పెద్ద సైజు అయితేనే మనకి కరెక్ట్గా ఫ్రెంచ్ ఫ్రైస్కి సరిపోతుంది. చిన్న చిన్నవి అయితే సైజ్ చిన్నవి అయిపోతాయి అన్నమాట. చూడండి, ఇలా అంతా పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడానికి సపరేట్గా బంగాళదుంపలు ఉంటాయి, కావాలంటే అవి కూడా తెచ్చుకోవచ్చు. కానీ ఇంట్లో ఉండే దాంట్లో ఎలా చేసుకోవాలనేసి చూపిస్తారు. చూడండి, ఇలా అంతా పొట్టు తీసిన తర్వాత సైడ్లో కొంచెం హెచ్చు తక్కువ ఉంటాయి కదా, వాటిని కట్ చేసి పక్కన పెట్టేసుకొని మధ్యలో ఉన్నదా పావించు మందం కట్ చేసుకోవాలన్నమాట. అలా కట్ చేసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి. మధ్యలో చూడండి, ఈ సైజు ఉంటే సరిపోతుంది ఫ్రెంచ్ ఫ్రైస్కి. మరి లావు ఉంటే కూడా సరిగా ఉడకదు. అన్నిటినీ ఇలాగే కట్ చేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఇందాక కట్ చేసుకున్న పొటాటోని ఇందులో వేసేసుకొని ఒక 2-3 సార్లు బాగా కడిగేసుకోండి. ఆ వైట్నెస్ అంతా పోతుంది అనమాట. అలా ఉంటే టేస్ట్ అనేది బాగుండదు. అందుకనే ఒక 2-3 సార్లు కడిగేసుకోవాలి. చూడండి, 2 సార్లు కడిగిన తర్వాత తేటగా వచ్చేసింది వాటర్. ఇప్పుడు ఒక బౌల్లో లేదా పాత్ర అయినా పెట్టేసుకొని స్టవ్ పైన వాటర్ వేసుకొని ఇందులో కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న పొటాటోని ఇందులో వేసుకొని ఒక 30-40% కుక్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలన్నమాట, బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెల్లగా కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. మనం 30-40% కుక్ అయిన తర్వాత ఆ పొటాటోని విరించితే ఇలా విరిగిపోవాలి. అప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓవర్ కుకింగ్ చేయకూడదు ఫ్రెంచ్ ఫ్రైస్కి. చూడండి, ఇలా కుక్ అయిన తర్వాత ఒక ప్లేట్లో అయినా లేకపోతే క్లాత్లో అయినా ఆరబెట్టేసుకోండి. తడి లేకుండా చూసుకోవాలి. బాగా ఆరిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని బాగా వేడైన తర్వాత ఈ పొటాటోని ఇందులో వేసేసుకోవాలి. చూడండి, మెల్లగా కలుపుకుంటూ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న పొటాటోస్తోని ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవచ్చు. ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఒక టిష్యూ పేపర్ వేసుకొని అందులో వేసేసేయండి. చూడండి, పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయి ఇప్పుడు టమాటా కచ్చప్తో మనం డిప్ చేసుకొని తింటే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. ఆల్రెడీ మనం ఉప్పేసి ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు కావాలనుకుంటే స్పైసీగా కావాలి అనుకుంటే ఉప్పు కారం మిక్స్ చేసి ఇందులో చల్లుకొని తినుకోవచ్చు అనమాట. చూడండి, రెడీ అయిపోయి మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి.